హాయ్ అండి, వెల్కమ్ టు వాకీ టాకీ. సంజన గారి చేతికి డ్యాగర్ వచ్చినాకైతే క్యాప్టెన్సీ టాస్క్కి డెమాన్, కళ్యాణ్ అండ్ రీతు గారు ముగ్గురైతే ఉన్నారు. సంజన గారు కళ్యాణ్ దగ్గర మాట తీసుకున్నారు. ఏమనంటే కళ్యాణ్ రీతుని టాస్క్లోంచి తీసేయాలని, డెమాన్ని సేవ్ చేయాలి అని. దానికి కళ్యాణ్ అయితే చాలాసేపు ఆలోచించి లాస్ట్కి అయితే రీతుని తీసేయడం జరిగింది. ఫైనల్ టాస్క్లో కళ్యాణ్ అండ్ డెమాన్ పవన్ వీళ్ళిద్దరే మిగిలారు. ఈ డిసిషన్ తీసుకున్నాకైతే కళ్యాణ్ చాలాసేపు ఆలోచనలోనే పడ్డాడు. అంటే డెమో నుంచి ఫిజికల్ టాస్క్ వస్తే ఎలా గెలవాలి అని. ఫైనల్ టాస్క్ వచ్చేసి ఇద్దరికి రోడ్స్ అయితే ఇచ్చారు. వాటిలో గుంటలు ఉన్నాయి. ఆ గుంటల్ని కాంక్రీట్ తోటి అంటే శాండ్, కంకర వాటితోటి నింపేసి పూర్తి చేయాలన్నమాట. ప్రోమోలో చూసినట్లుగా అయితే డెమాన్ పవన్ ఫాస్ట్గానే చేసినట్టు అనిపించింది. బట్ తర్వాత పెయిన్ వస్తుంది అని చెప్పి పడిపోయాడు. సిచ్యుయేషన్లో అయితే కొంచెం టెన్షన్ అయితే క్రియేట్ అయినట్టు అనిపించింది. కానీ అంతసేపు ఫాస్ట్గా ఆడి డెమాన్ పవన్ లాస్ట్కి ఎందుకు అలా పడిపోయాడు అంటారు? కళ్యాణ్ని గెలిపించాలని అలా చేశాడంటారా? వీళ్ళిద్దరిని చూస్తుంటే సోహెల్ అండ్ మెహమూద్ని చూసినట్టుగా అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా ఏం జరిగిందనేది ఎపిసోడ్ చూస్తే కానీ తెలీదు. అందరూ ఒకసారి గమనించండి.